మెయిన్గా ఇప్పుడు ఏంటి అంటే మనం ఇప్పుడు పెద్దల గురించి మాట్లాడుకుంటే డిప్రెషన్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా మేము అంటాము కొంచెం బాధలో ఉంటారు, కొంచెం డల్గా ఉంటారు, కొంచెం అలసటగా ఉంటారు అని చెప్తాం. కానీ పిల్లలు అలాంటి సిమ్టమ్స్ లక్షణాలు కనిపిస్తాయా అంటే లేదు. పిల్లల్లో డిప్రెషన్ అనేది చిరాకుగా, కోపంగా, తమని తాము హాని చేసుకునే రకంగా చిన్న చిన్న వాటికి ఏడవడము ఇవన్నీ కూడా డిప్రెషన్ లక్షణాలుగా కనిపిస్తాయి. టిపికల్గా ఉండదు. వాళ్ళు బాధ నాకుంది అని చెప్పుకునే ఏజ్ కాదు. సో ఇలాంటి వారిలో మనం ఇలాంటి బిహేవియర్స్ లక్షణాలు చూస్తున్నాము అంటే అసలు ఇది ఎందుకు వస్తుంది? వెయిట్ పరంగా వాళ్ళు ఏమైనా బుల్లింగ్కి కానీ, లేకపోతే బాడీ షేమింగ్కి కానీ, లేకపోతే అవమానానికి కానీ గురవుతున్నారా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అనేది మనము లోతుగా చూసి దాన్ని చికిత్స చేసే ప్రయత్నం చేయాలి. వీళ్ళని కొట్టినా తిట్టినా ఆ డిప్రెషన్ పోతుందా, ఊబకాయం పోతుందా అంటే పోదు. ఫస్ట్ థింగ్ అది. సో తల్లిదండ్రులు చాలా ప్రేమగా మనం పెద్దవాళ్ళం చేసినట్టుగానే ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత మనము పౌష్టికాహారం ఇవ్వడం, ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి తక్కువగా ఆర్డర్ చేయడం, ఇట్లాంటివి పేరెంట్స్ తల్లిదండ్రులు చేయొచ్చు. అది ఒక ఎత్తు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ నేను నా పేషెంట్స్లో కానీ చుట్టూ లోకంలో చూస్తుంది ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే పిల్లలు ఎప్పుడైనా పెద్దవాళ్ళని అనుకరిస్తారు. సో మనమే ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నట్టయితే, మనమే స్క్రీన్కి చాలా అడిక్ట్ అయిపోయి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉన్నట్టయితే కనుక మనం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? సో మన ఇంట్లో మన సిచ్యువేషన్స్ అన్నీ మనం చూసుకొని మనకి మనం చికిత్స కోసం వెళ్ళడము, మనల్ని మనం ట్రీట్ చేసుకోవడం వల్ల ఆబ్వియస్లీ ఈ కిడ్స్లో కూడా మంచి మంచి అలవాట్లు అనేది వాళ్ళు అనుకరిస్తారు.